ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ షార్ట్ రివ్యూ. వావ్, టీ20 మజా చూపించింది ఈ మ్యాచ్ మాత్రం. ఇప్పటి వరకు టీ20 1300 మ్యాచ్ల దాకా అయినాయి ఫ్రెండ్స్. ఇదే హైయెస్ట్ స్కోర్ 549 రన్స్. పాపం బౌలర్స్కి మాత్రం రక్త కన్నీరు, బ్యాట్స్మెన్కి మాత్రం పండగ చేసుకున్నారు. ఇంకా ఆడియన్స్ హెల్మెట్ పెట్టుకునే పరిస్థితికి వచ్చేసింది ఆ సిక్స్లు కొడుతుంటాయి. 38 సిక్స్లు ఫ్రెండ్స్, 38 సిక్స్లు. మ్యాచ్ మొత్తం ఏమన్నా నడిచిందా? ఫస్ట్ హాఫ్లో 287 మన ట్రావెల్స్ క్లాసును మాక్రము బాదుతుంటే ఏమన్నా బాధిర్రా. ఇక 187 300 పోతాయేమో అనుకున్నాం, కానీ 187తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇంకా అయిపోయిందిలే ఆర్సీబీ పని అందరూ అనుకున్నాం, కానీ ఆర్సీబీ దిగింది. కింగ్ కోహ్లీ, ఫ్యాఫ్ డూప్లెసీ కొట్టారబ్బా, ఎక్కడో తేడా కొడుతుంది సీనా అని అందరూ అనుకునే పరిస్థితికి వచ్చింది. బట్ మన కెప్టెన్ కమింగ్స్, అతనికి నాయిస్ అంతా నచ్చలేదు అనుకుంటా అబ్బా. విరాట్ కోహ్లీ అవుట్. నెక్స్ట్ ఒక 5 ఓవర్స్లో చాలామంది అవుట్ అయ్యారు, కానీ ఫ్యాఫ్ మాత్రం భలే ఆడాడు అబ్బా. నెక్స్ట్ ఎస్ఆర్ఎస్దే మ్యాచ్ అని అందరూ ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు వచ్చిండబ్బా 38 ఏళ్ళ అంట దినేష్ కార్తిక్. అయిపోయింది, ఇదే లాస్ట్ ఐపీఎల్ అనుకున్నారు అందరూ, కానీ 83 కొట్టిండు. ఏం కొట్టిండు, కొత్త షాట్లు కనిపెట్టిండు. వా, డీకే సార్ టేక్ అబో. ఎప్పుడు మీది ఇన్నింగ్స్ అయిపోయింది, మీరు ఎప్పుడు రిటైర్ అవుతారా అన్న ప్రతిసారి ఒక సునామీ కెరటంలా వస్తున్నారు చూడండి. మీ యొక్క ఆత్మవిశ్వాసానికి, మీ యొక్క డెడికేషన్కి సూపర్ సార్. మ్యాచ్ ఎస్ఆర్హెచ్ గెలిచింది 25 రన్స్తో, బట్ డీకే సార్ యు వాన్ ద హార్ట్స్. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ అని నేను కూడా వా డీకే అనుకున్నా అంటే ఏం ఆడారు. ఇది ఫ్రెండ్స్ ఒక అద్భుతమైన మ్యాచ్ చూసినాం. థ్యాంక్స్ ఫ్రెండ్స్. నా ఈ షార్ట్ రివ్యూ నచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్. థ్యాంక్ యూ.